హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం సెట్స్ అండ్ నెంబరాలజీని స్టార్ట్ చేద్దాము. సెట్స్ అనేది నెంబరాలజీ. సెట్స్ అంటే ఏమంటే వీళ్ళు కంటిన్యూ నెంబర్ ఇస్తారనమాట. అది ఎట్లా అంటే ఒక 2, 4, 6, 10 ఇలాగ ఇచ్చేస్తారు. మనం ఇందులో రిలేషన్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది కనుక్కోవాలన్నమాట. అదే మనకి సెట్ నెంబరాలజీ అంటే రేషియోస్ ఉంటుంది కదా. ఇప్పుడు 22:11, మళ్ళీ ఇది ఈస్ట్ వచ్చేసి మళ్ళీ 12:64 ఇలా ఇచ్చేస్తారు. కొన్ని రిలేషన్ కొన్ని నెంబర్ ఇచ్చేస్తారనమాట. దాన్ని మనకు ఇంకోటి ఇచ్చేసి దాన్ని ఒక నెంబర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 12 ఒక 15 అనుకో. ఇక్కడ వచ్చి దీనికి రిలేషన్ కనుక్కోమని చెప్తారనమాట. మోస్ట్లీ ఈ రెండులో ఉంటాయి. సెట్స్లో నుంచి ఒక క్వశ్చన్, నెక్స్ట్ నెంబర్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. మొత్తం నుంచి 2 క్వశ్చన్స్ అనమాట. 2 క్వశ్చన్స్ అది 4 మార్క్స్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇందులో మీకు మెయిన్ సెట్స్ అండ్ నెంబరాలజీ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు మెయిన్ ఏం చేయాలంటే స్క్వేర్స్ అనమాట. స్క్వేర్స్ ఎక్కడి నుంచి అంటే 1 నుంచి 30 వరకు అనమాట. 1 నుంచి 30 వరకు పక్కా 100% నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే రిలేషన్స్ తెలుసు కదా. రిలేషన్స్ అనేది మీరు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేదానికి మీకు 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్యూబ్స్ అనమాట. క్యూబ్స్ 1 నుంచి 20 వరకు 1 నుంచి 20 వరకు క్యూబ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు రిలేషన్స్ కదా. ఇప్పుడు సెట్స్లో కానీ నెంబర్ అనాలజీలో కానీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేదానికి. సో దట్ మనకి ఈ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పక్కా నేర్చుకోండి. దీని టాపిక్ అనేది ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు. మీకు దీంతో నేను టిక్స్ చెప్పిస్తాను. మ్యాక్సిమం 10 నుంచి 20 సెకండ్స్ ఎలా పెట్టాలనేది నేను నేర్పిస్తాను. ఓకేనా. ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 5, 10, 25 అనమాట. ఇప్పుడు దీని రిలేషన్ చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిఫరెన్స్? 5 ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది రిలేషను? 15 ఉందన్నమాట. అంటే ఇంటూ 3 చేస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎంత వస్తుంది? ఇక్కడికి ఇంటూ చేస్తే 45 వస్తుంది అనమాట. అంటే 45 ఇక్కడ 45 వస్తే మళ్ళీ 25 యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది నెంబరు? ఓకే, ఇలాంటి క్వశ్చన్ కాదు. ఇదేలాగా నెక్స్ట్ సిరీస్ ఏం వస్తుంది అనమాట. ఓకేనా, చూద్దాము. ఇక్కడ 11, 24 ఇచ్చాడు. 11, 74 ఇచ్చాడు. సెకండ్ 12 ఇచ్చాడు. 15 ఇచ్చాడు. 55 ఇచ్చాడు. ఈ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏదో మిస్ అయింది. ఒక సెకండ్ ఆప్షన్ చూద్దాం మనము. 12, 15, 55 అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత రిలేషన్ ఉంటుంది? 3 ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 55 కంటే ఇక్కడ నుంచి అంటే మ్యాక్సిమం వచ్చేసి ఒక రాదనమాట. సో ఈ రిలేషన్ తప్పు అనమాట. నెక్స్ట్ మోడల్ చూద్దాము. 5, 10, 25 అనమాట. ఇక్కడికి ఎంత డిఫరెన్స్? 5 అనమాట. ఇప్పుడు దీన్ని 5 స్కోర్ చేసిన మనకి ఏమొస్తుంది? 25 వస్తుంది ఆన్సర్. ఇలా చూద్దాం. ఇప్పుడు 25 కరెక్ట్గా వచ్చింది కదా. నెక్స్ట్ చూద్దాం ఆప్షన్ ఎలా ఉంది కలిసి. ఇప్పుడు ఈ ఆప్షన్ మనకి 3 నుంచి 12, 15, 55 అనమాట. 12 నుంచి 15కి ఎంత ఇచ్చారు? డిఫరెన్స్ 3 అనమాట. 3 అంటే 3 స్క్వేర్ 9 వస్తుంది. అంటే ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూద్దాము. 9, 15, 36 అనమాట. 36. ఇక్కడ నుంచి ఎంత డిఫరెన్స్? 6 అనమాట. అంటే 6 స్క్వేర్ ఎంత? 36 అనమాట. ఇది ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇది కాదు. ఈ థర్డ్ ఆప్షన్ కదా రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ వేసాను 93 ఇచ్చాడు. ఇది నెంబర్ అనాలజీ అనమాట. ఇది టాపిక్. 36 మళ్ళీ ఇచ్చాడు. 83 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు దీనికి రిలేషన్ చూద్దాం మనం ఫస్ట్. 93 అంటే ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు 93 ఉంది. 9 - 3 అనమాట. 9 - 3 అంటే ఎంత వస్తుంది? 6 అనమాట. 6 స్క్వేర్ అంటే ఎంత? 36 వస్తుంది. సో ఆ విధంగా చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చి 83 ఇచ్చాడు. 8 - 3 అనమాట. 8 - 3 ఎంత? 5. 5 స్క్వేర్ ఎంత? 25 అనమాట. ఆన్సర్ 25 వచ్చింది కదా. 25 ఉంది లాస్ట్ ఆప్షన్ అనమాట. సో అదే అనమాట ఆన్సర్. ఇలాగ మీకు ఇప్పుడు స్క్వేర్ తెలుసు కాబట్టి మనం ఈజీ చేసుకున్నాం. చిన్న స్క్వేర్ ఉంటాం, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు 17 స్క్వేర్ అనేది 18 స్క్వేర్ ఇలాగానే మనం ప్రతి ఒక్క స్క్వేర్స్ కానీ నేర్చుకున్నామంటే మనకి ఈజీగా అనేది టాపిక్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇది నెంబర్ అనాలజీ అనమాట. 72 ఇచ్చాడు. 6 ఇచ్చినాడు. మళ్ళీ ఈస్టు క్వశ్చన్ మార్కు 7 మళ్ళీ ఈస్టు ఇచ్చాడు. 128:8 అనమాట. ఇప్పుడు దీనికి స్క్వేర్ చేద్దాము. 6 స్క్వేర్ ఎంత? 36. 36 ప్లస్ 36 ఇంటూ 2 అనమాట. ఇంటూ ఎంత 72 వస్తుంది అనమాట. ఇది ఇంకా చేయలేదు. ఇప్పుడు లాస్ట్ ఇది చేద్దాము. 8 స్క్వేర్ ఎంత? 64. 64 ఇంటూ 2 అప్పుడు ఎంత వస్తుంది? 128 అనమాట. ఇప్పుడు ఇదేలాగే చేద్దాము. ఇప్పుడు 7 ఇచ్చేస్తాడు. 7 స్క్వేర్ అనమాట. 7 స్క్వేర్ ఎంత అంట? 49. 49 ఇంటూ 2 అప్పుడు ఎంత వస్తుంది? 98 అనమాట. సో ఆప్షన్ 98 ఉందా? ఉంది. ఇక సి ఆప్షన్ ఉందన్నమాట. సో 98 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇది వచ్చేసి నెంబర్ అనాలజీ అనమాట. 60 ఇచ్చాడు. 28 మళ్ళీ రేషియో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 41. నెక్స్ట్ రేషియో ఇచ్చాడు. మళ్ళీ 70:33 అనమాట. ఇప్పుడు
దీంతో స్క్వైరింగ్ అని లేదన్నమాట. ఎందుకంటే డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ కూడా ఎంత వస్తుంది, 60 - 28 అంటే 32 వస్తుంది. ఇక్కడ 32 అంటే ఇక్కడ 39. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు 28 ఇచ్చాడు, 28 × 2 చేద్దాము. 28 × 2 ఎంత ఇచ్చాడు, 56 అవుతుందన్నమాట. 56 + 4 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 60 వస్తుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాము. 33 ఇచ్చాడు, 33 × 2 ఎంత, 66. మళ్ళీ 66కి ఒక +4 యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది, 70 వస్తుంది. అప్పుడు అనేది రిలేషన్ కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, 41 × 2 అప్పుడు ఎంత అవుతుంది, 82 అనమాట. 82 ఇక్కడ అతను 82 + 4 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 86 అనమాట. 86 ఎప్పుడు ఉందంటే డి ఆప్షన్ అనమాట. ఈ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒకటి డిఫరెన్స్ అనమాట. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, ఎన్ని క్వశ్చన్స్ ఇక నా ఒకటే వీడియో కాదు, యూట్యూబ్లో ఇంకా ఫుల్గా ఉంటుంది వీడియోస్. ఆ వీడియోస్ అన్నీ మీరు చూసారంటే మీకు సెట్స్ అండ్ నెంబర్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సెట్స్ అండ్ నెంబర్ టాపిక్ అనేది చాలా ఈజీ అనమాట టాపిక్ ఇది. సో మీరంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకే వీడియో కాకుండా మీరు చాలా వీడియో చూడండి. యూట్యూబ్లో ఒక వీడియో ఉండదు, చాలా వీడియోస్ ఉంటుంది ఫ్రీగా. సో అన్నీ నేర్చుకోండి. అన్ని క్వశ్చన్ మీరు ఇప్పుడు క్వశ్చన్ మీకు టాపిక్ తెలుసు అనుకోండి, పాస్ చేసేయండి. ఆ పాస్ చేసి మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ మళ్ళీ కరెక్ట్గా లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అలా చేస్తారు అనుకోండి, మీకు అనేది బెనిఫిట్ అనమాట. ఈజీగా టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది సెట్స్ అనమాట. ఈ సెట్స్లో వచ్చి ఇచ్చాడు క్వశ్చన్. ఆ క్వశ్చన్ చూద్దాము. 64, 51 నెక్స్ట్ 38 అనమాట. దీని డిఫరెన్స్ చూద్దాము. 64 - 51 అనమాట. అంటే 64, 51, 3, 1, 13 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిఫరెన్స్ చూద్దాము. 51, 38, 11, 8 3, ఇక్కడ 1, 13 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏం వస్తుంది, 13 అనమాట. ఇక్కడ 13 రావాలా. 13 ఎంత, 38 నుంచి 13 తీసేయండి. 38 నుంచి ఇలాగే రిలేషన్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ కాదు, నెక్స్ట్ ఇదే రిలేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు 13 వచ్చింది కదా, అలా దీనికి 13 వస్తే మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు 52 నుంచి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇందులో ఏ 52 ఇచ్చాడు, 46 ఇచ్చాడు, మళ్ళీ 40 వచ్చింది. 50 నుంచి 46 ఎంత వచ్చింది డిఫరెన్స్, 8 అనమాట. 8, 6 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉందన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ బి చూద్దాము. 90, 120, 64. ఇక్కడ చూసాను చెప్పేసి ఉంటాను. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 34 ఉందన్నమాట. సో ఇది కాదు. నెక్స్ట్ సి 22 ఇచ్చాడు, 50 ఇచ్చాడు, 79 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిఫరెన్స్, 28 ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 29 ఉందన్నమాట. అది ఒకటి పెరిగింది. ఇంకా లాస్ట్ ఆప్షన్ డి అనమాట. 45 ఇచ్చాడు, 54 ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చి 99 ఇచ్చాడు. 45 నుంచి 54కి 9 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా వస్తుంది అనమాట. ఇప్పుడు 15 అంటే ఇక్కడ 49 దాకా వస్తుంది అనమాట. 45 దాకా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది కాదనమాట. ఇప్పుడు ఈక్వల్గా ఏమొచ్చింది ఆప్షన్లో, ఏ ఆప్షన్ అనేది ఈక్వల్గా వస్తుంటే 6 వచ్చింది అనమాట. సో ఆన్సర్ అనేది ఈక్వల్గా ఉంది. ఇక్కడ 13 ఈక్వల్గా ఉంది కదా, సో ఇక్కడ 6 ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అనాలజీ అనమాట. నెంబర్ అనాలజీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 78:87 రేషియో, 43 క్వశ్చన్ మార్కు, మళ్ళీ రేషియో 65, 56. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. చూసాను చెప్పవచ్చు. ఎందుకంటే 78 రివర్స్ చేసుకున్నాను. ఇక్కడ 78 రివర్స్ చేసి ఏమొచ్చింది, ఈ 78 రివర్స్ చేసి ఏమొచ్చింది, 87 వచ్చింది. ఇక్కడ 65 రివర్స్ చేస్తే 56 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 43 రివర్స్ చేస్తే 34 వస్తుంది అనమాట. 34 ఆప్షన్ ఎక్కడ ఉంది, డి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్స్ అనమాట. ఇది 5, 10, 100. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఉందన్నమాట. సో ఇది ఇక్కడ చూద్దాం ఆప్షన్లో ఉందంటే ఇక్కడ 90 లేదు. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసాం ఫస్ట్. ఇది కాకుండా మళ్ళీ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇది ఫస్ట్ మెథడ్ అనుకోండి, ఇది సెకండ్ మెథడ్. 5 ఉంది, 10 ఉంది, 100 ఉంది కదా, ఇంటూ 2 చేశాడు. ఇది స్క్వేర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 స్క్వేర్ అనేది 100 సరిపోయింది అనమాట. 10 స్క్వేర్ అయినా వచ్చు, లేదంటే 10 × 10 అనుకోండి. 10 × 10 అనేది 100 వస్తుంది అనమాట. ఇలా ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు 20, 20 ఇప్పుడు 20 ఇచ్చాడు, 40, 120 ఈ ఆప్షన్. 20 నుంచి 20 ఇక్కడ నుంచి 2 ఉంది, ఇంటూ 2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 4 × 10 రావాలన్నమాట. ఇంటూ 10 ఉందా, లేదు. ఇప్పుడు అప్పుడు 10 ఉంటే ఎంత రావాలి ఆన్సర్, 400 రావాలన్నమాట. అంటే ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాము. 16, 32, 320. ఇక్కడ నుంచి ఎంత డిఫరెన్స్, 16 ఉంది. 16 నుంచి మళ్ళీ 16 × 10 చేశారనమాట. అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 32 కదా. ఇక్కడ 16 × 2, ఇక్కడ 32 వస్తుంది. 32 × 10, 320 అనమాట. ఇది ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. 15, 30, 225 అనమాట. ఇది వచ్చేసి 15 × 2 చేస్తాడు.
ఎంత వచ్చింది 30 వచ్చింది అనమాట. 30 నుంచి మళ్ళీ 10 చేయాలి, అప్పుడు ఎంత 300 రావాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంది 225 ఉంది, అంటే ఇది కూడా కాదు, ఇది సి ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ డి ఆప్షన్ చూద్దాము. 12 ఇచ్చాడు, 36 ఇచ్చాడు, ఇక్కడ 160 ఇచ్చాడు. ఇక్కడ తెలిసిపోయింది 12 ఎంత ఇంటూ 2 చేస్తే 12 చూస్తే 2 చేస్తే 24 రావాలి, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ ఈ ఆప్షన్ కాదు. సో ఆప్షన్ ఏముంది, బి అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో బి ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ నెంబర్ అనాలజీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 13 ఇచ్చాడు, 169 ఇచ్చాడు, మళ్ళీ రేషియో 21 ఇచ్చాడు, మళ్ళీ ఎంత అని కనుక్కున్నాడు. ఇప్పుడు ఒకటి చెప్పాక స్క్వేర్స్ ఎంత ఇంపార్టెంట్ అనేసి, ఇది 13 స్క్వేర్ అంటే ఎంత 169 అనమాట. సో అదేవిధంగా 21 స్క్వేర్ అనమాట. 21 స్క్వేర్ ఎంత 441 అనమాట, 441 అనమాట. సో ఆప్షన్ 441 ఎంత ఉంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 441 ఉంది. సో ఆన్సర్ ఇదనమాట. సరే, ఇంక లాస్ట్ వచ్చేసి సెట్స్లో నుంచి ఒక క్వశ్చను అండ్ నెంబర్ అనాలజీ నుంచి ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను. అందులో చేసి మొత్తం 2 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 2 క్వశ్చన్స్ నాకు కామెంట్ చేయండి ఆన్సర్. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇందులో మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఒకటే అనమాట, 1 నుంచి 30 వరకి స్క్వేర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నుంచి 1 నుంచి 20 వరకు క్యూబ్స్, ఇది ఇంపార్టెంట్. ఇది 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 రీజనింగ్లో ఒకటే కాదు, అర్థమెటిక్లో కూడా వస్తుంది అనమాట. అర్థమెటిక్ అంటే మ్యాథ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్ ఉంది కదా, ఇదిలో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సంటేజెస్ ఉంది కదా, దీంతో మెయిన్ టాపిక్లో ఇది అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడే మీరు నేర్చుకున్నారంటే స్క్వేర్స్, ఇప్పుడు స్క్వేర్స్ కానీ ఇవంతా క్యూబ్స్ కానీ నేర్చుకున్నారంటే మీకు ఇక్కడ ఇప్పుడు రీజనింగ్లో యూజ్ అవుతుంది అండ్ అర్థమెటిక్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో దట్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఇది నేర్చుకునే వల్ల మీకు క్వశ్చన్స్ అనేది టైమింగ్ ఉంది కదా, ఇప్పుడు క్వశ్చన్స్ ఉంది, ప్రతి ఒక్క క్వశ్చన్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అనుకో మీకు మ్యాక్సిమం 10 నుంచి 20 సెకండ్స్ కూడా పట్టదు అనమాట. ఇది ఇప్పుడు కానీ లాజిక్ తెలిసిపోయిందంటే మీకు 10 సెకండ్స్ లోపే వస్తుంది ఆన్సర్. 10 సెకండ్స్ లోపే ఆన్సర్ వచ్చిందంటే మీకు టైమింగ్ చాలా కలిసి వస్తుంది అనమాట, ఓకేనా. నాకు కలిసి వచ్చింది కాబట్టి నేను SSGD 2024లో రీజనింగ్ అనేది జస్ట్ 30 మినిట్స్లో చేశాను. మొత్తం 20 క్వశ్చన్స్ని జస్ట్ 30 మినిట్స్లో చేశాను అనమాట. సో దట్ నాకు మొత్తం ఇంపార్టెంట్గా తెలిసింది కాబట్టి నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.